ఫుడ్ లవర్స్. ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర స్టైల్ రొయ్యల కూర. దీనికోసం ముందుగా పాన్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోకి ఒక 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది వేసుకుని కుక్ చేసుకోవాలి. ఆ సిజ్లింగ్ సౌండ్కి, ఆ అరోమాకి ఆల్రెడీ మౌత్లో వాటర్ వచ్చేస్తుంది కదండి. మీలో ఎంతమంది ఇలా ఫీల్ అవుతున్నారు? ఇక్కడ నేను మీడియం సైజు రొయ్యలు అనేవి తీసుకున్నాను. ఇందులో ఉన్నటువంటి వాటర్ పోవటానికి నాకు 15 మినిట్స్ టైం అనేది పట్టింది. చూసారు కదా, 15 మినిట్స్ తర్వాత రొయ్యలో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి రొయ్యలు అనేవి ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు వీటిని పక్కకు తీసుకోవాలి. ఇప్పుడు అదే పానీలోకి చెక్క, లవంగాలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఎలా యాడ్ చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసినటువంటి ఉల్లిపాయ, పచ్చిమిర్చి అనేది కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఆనియన్ పేస్ట్ కూడా వేసుకుంటారు, అలా అయినా వేసుకోవచ్చు. ఇలా చిన్న ముక్కలుగా చేసినా కూడా కర్రీ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. మనకి ఆనియన్స్ అనేవి సాఫ్ట్గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఆనియన్ అనేది మనకి పూర్తిగా మగ్గిపోయింది. ఇప్పుడు దీనిలోకి ఒక టమాటా ప్యూరీ అనేది యాడ్ చేసుకున్నాను. అదే చిన్న టమాటాలు అయితే 2 యాడ్ చేసుకోండి, పెద్దదైతే 1 సరిపోతుంది. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు అనేది కూడా యాడ్ చేసుకోవాలి. మనము రొయ్యల్ని కుక్ చేసేటప్పుడు ఆల్రెడీ ఉప్పు అనేది యాడ్ చేసాం, చూసి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల కారం అనేది యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, భలే టేస్ట్ అనిపిస్తుంది. మసాలాలన్నీ ముందు ఫ్రై చేసుకుని ఆ తర్వాత రొయ్యలు యాడ్ చేసుకుంటే దాని ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదా, మనకి ఆనియన్, టమాటా అనేది బాగా మగ్గిపోయి ఆయిల్ అనేది పైకి తేలింది. ఇప్పుడు ఫైనల్గా ముందుగా కుక్ చేసినటువంటి రొయ్యలు అనేవి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని స్లోగా మిక్స్ చేయాలి. మసాలాలన్నీ మనకి రొయ్యలకి ఫుల్గా కోట్ అయ్యే వరకు సిమ్మర్లో ఉంచుకొని బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా రొయ్యలు అనేవి బాగా మిక్స్ అవ్వాలి. ఆ తర్వాత దీనిలోకి కొద్దిగా కరివేపాకు రెబ్బలు అనేవి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లోకి జస్ట్ చిన్న గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేయండి. కలర్ చూసారా ఎంత బాగుందో, అదేవిధంగా స్మెల్ కూడా సూపర్గా వస్తుందండి. ఎప్పుడు కుక్ అయిపోతుందా అని చూస్తున్నాను. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి. వాటర్ పోసిన తర్వాత అట్లీస్ట్ ఒక 4 to 5 మినిట్స్ అనేది కుక్ చేసుకోండి. చూసారు కదా, వేడి వేడి ఆంధ్ర స్టైల్ రొయ్యల కూర రెడీ. రైస్తో, రోటీతో, బగారా రైస్తో కాంబినేషన్ సూపర్గా ఉంటుందండి. మీరు ట్రై చేసి చూడండి. ఇంకెందుకు ఆలస్యం, మరికొన్ని టేస్టీ హోమ్లీ రెసిపీస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.